ఇందాక వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో మర్చిపోయాను. మనకి మూవీలో ఎక్కడ యానిమల్ టైటిల్ పడదు, ఈ సీన్ అయ్యాక పడుతుంది. అది ముందు చెప్పడం మర్చిపోయాను. ఎటువంటి గన్ను ఏమీ లేదు. ఎంత కోపం ఉంటే అలా జస్ట్ పేక్ పీస్ చంపేస్తారు. చెప్పండి, చంపేస్తారు, డౌట్ లేదు. ఆ చనిపోయాడు కాళ్ళు మాత్రమే కదులుతున్నాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. ఇదైతే యానిమల్ మూవీ అనమాట. ఇది నెట్ఫ్లిక్స్లో అయితే మొన్న రిలీజ్ అయింది శుక్రవారం నాడు. సో 2 డేస్ నుంచి నాకు కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల అయితే రియాక్షన్ అయితే చేయలేదు. ఈ వీడియో వచ్చేసి మనకి యానిమల్ ట్రైలర్ చూసినప్పుడు నీకు ఫుల్ హెయిర్ కట్ కూడా, ఎక్కువ హెయిర్ ఉన్నా కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటారు. సో నేను ఐ క్రూడ్ ఎగైన్ అని చెప్పడం కానీ ఒక షార్ట్ వద్ద కార్లు దిగ్గానే మొత్తం హెయిర్ అంతా పెరిగిపోయి చాలా హైలైట్ అనమాట. ఆ షార్ట్లో ఏంటంటే మీటింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళ సొంత భావనే చంపేస్తారు ఆయన. అసలు ఎందుకు ఆ సీన్ ఏంటికో, ఏ సిచ్యువేషన్లో జరిగింది. అలాగే ఇప్పుడు మన రష్మిక గారిని పెళ్ళి అయితే చేసుకుంటారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకి ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడే నువ్వు ఏమన్నా అడగవచ్చు, నువ్వు ఇది కాదు అని చెప్పేసి అంటారన్నమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు అర్థమైందో తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. వీడియోని వస్తే లైక్ అయితే చేయండి. అలాగే యానిమల్ మూవీస్ ఇంకా కావాలొద్దా కింద కామెంట్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద యానిమల్ మూవీ రియాక్షన్. ఒకటి ఏంటంటే, నేను మూవీలో కొంచెం మాట్లాడుతుంటాను, మూవీ సీన్స్ మధ్యలోని కొంచెం పట్టించుకోకుండా. అలాగే సీన్ స్టార్టింగ్ చిన్న సైజ్ ఉంది కదా, సో అంతే ఉంటుందన్నమాట. రియాక్షన్కి అంత మించి పర్మిషన్ అయితే లేదు పెంచడానికి. ఒకవేళ పెంచితే స్ట్రైక్స్ అయితే పడతాయి, వీడియో మొత్తం డిలీట్ అయిపోద్ది. ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేసి ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. Thought about kids? సో మ్యారేజ్ అయిపోయింది అనమాట ఇద్దరికి. I won't be a father. You won't be like your father, right? సో ఇది మనకి ట్రైలర్లో చూపించారు, గుర్తుందా? What do you mean I won't be like my father? My father is the best father in the world. Please don't say that. Don't ever go there. No. నా ఉద్దేశం అది. గీతాంజలి, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు. ఎనీథింగ్ డర్టీ, పాన్ చూస్తానా, అమ్మాయిలు ఉంటే చెక్అవుట్ చేస్తానా, and I'll always give you an honest answer. But not this. సో మామూలుగా రాలేదు ఆయనకి కోపం. గీతాంజలి, నేను ఎప్పుడు నిన్ను మోసం చేయను. ఇక్కడైతే సాంగ్ మ్యూట్ అయితే చేస్తున్నాను, మ్యూజిక్ అయితే ఉంది. సో ముందే చెప్తున్నాను, లోన్ పైలట్ ఎవరు లేరు, మీకు అర్థమవుతుంది. ఆటో పైలట్లో పెట్టి వదిలేసి పడుకున్నారు వాళ్ళు. ఇక్కడ షార్ట్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఈ షార్ట్ ఇలా లాన్కి వెళ్ళింది కదా, మారిపోయింది. అక్కడ కార్ వచ్చింది మనకి. ఇక్కడ ట్రైలర్లో చూస్తే ఈ షార్ట్ నిజంగా థియేటర్లో ఈ షార్ట్ చూసినట్టు నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఈ షార్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంటుందండి. అసలు ఎందుకు ఏంటి అని చెప్పి అర్థం కాదు ఫస్ట్ టైం మనం చూస్తాను. నిజంగా ఫస్ట్ టైం చూస్తే మీకు నెక్స్ట్ టైం చెప్తా ఎందుకు అని. ఏరియా మొత్తం జామ్స్ పెట్టాం. 1 అవర్ వరకు ఫోన్ కాల్, వీడియో కాల్ ఏది చేయలేదు. 6 నిమిషాలు చాలు. అమ్మ కాన్ఫిడెంట్ మామూలుగా లేదు. 1 అవర్ వరకు మనకి టైం ఉందని చెప్తుంటే 6 నిమిషాలు చాలు. నిజంగా వీడియో 6 నిమిషాలు కంప్లీట్ అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేరు.
మన వెనక వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాం? వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ? ఓ. పెద్ద మొత్తం రిచెస్ట్ పర్సన్స్ అందరూ మీటింగ్ జరుగుతుంది అక్కడ. సొంత అక్క మొగుడు అనమాట అతను. అంటే మీకు వివరంగా చెప్తున్నాను. ఇగో ఈడే సొంత అక్క మొగుడు. చెప్పేది చూడండి ఇప్పుడు. Ladies and gentlemen, we are here to do stuff. It's a 2-minute job and it won't take much time. If you just close your eyes. కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకోకండి, వీడియో మిస్ అయిపోతారు. జస్ట్ ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకోమంటున్నారు, మనల్ని కాదు. హలో అంకుల్, నీకు స్పెషల్గా చెప్పాలా? కానీ కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఇందాక వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో మర్చిపోయాను. మనకి మూవీలో ఎక్కడ యానిమల్ టైటిల్ పడదు, ఈ సీన్ అయ్యాక పడద్ది. అది ముందు చెప్పడం మర్చిపోయాను. ఎటువంటి గన్ను ఏమీ లేదు. ఎంత కోపం ఉంటే అలా జస్ట్ పేక్ పీస్ చంపేస్తారు. చెప్పండి, చంపేస్తారు, డౌట్ లేదు. మీరు ఆ షార్ట్ గమనించారా? ఆయన కదలట్లేదు, ఓన్లీ అతను ఒక్కడే కాల్ కదుపుతుండు. బాగా గమనించండి. మళ్ళీ ఒక చూడండి, అది చూడండి, అదిగో ఆ చనిపోయాడు కాల్ మాత్రమే కదులుతున్నాయి. కథం హెడ్ పగిలిపోతుంది నిజంగా. ఆ 3 నేను ఒక బుల్లెట్ అనుకున్నానండి, 3 సార్లు. అందరినీ లేపేశారు. బాబాయ్ మీద ఏ రోజైతే అటాక్ జరిగిందో ఆ రోజు నుంచే వరుణ్ వీళ్ళని మన హోటల్లో చెకింగ్ చేసి ఉంచాడు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. వాడి తమ్ముడు ఎక్కడున్నాడు? తమ్ముడు కూడా సెదకు కూడా కంప్లీట్. ఇక్కడ డిటర్జెంట్ ఏదో తేడా ఉంది. అండర్వేర్ మొత్తం హార్డ్ అయిపోయింది. ఏదో టెక్స్చర్ మారినట్టు అనిపిస్తుంది. అండర్వేర్ మొత్తం వెరీ ఇరిటేటింగ్. హౌ యు గైస్ హ్యాండిల్? అది ఇలా వదిలితే సరిపోతుంది కదా? అబ్బా, అండర్వేర్ కి కూడా టెక్స్చర్ చూస్తారా? చూడడానికి కదా, కంఫర్ట్ గురించి. ఓ ఫ్రెడీ డెమో కోసం ఎప్పుడు వస్తున్నాడు? రేపు వస్తానన్నాడు. ఎప్పటి నుంచో చెప్తున్నావు రేపు రేపు అని. పక్కన చూద్దాం. చూసారు, బ్యాక్ సైడ్ నుంచి మొదలైంది టైటిల్ పడ్డం స్లోగా. అదిగో చంపేసాం తెలుసా? తెలుసు. అయితే ఇంకేం చెప్పడు. గీతాంజలి ప్లీజ్, నేను ఇప్పుడు వేరే మూడ్లో ఉన్నాను. నేను కూడా వేరే మూడ్లో ఉన్నాను. ఏ మూడ్లో ఉన్నారు? ఏంటిది? అంటే మన మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయింది అనుకుంటున్నావా? వేసుకున్నావు. ఆర్ యూ గోయింగ్ ఫర్ దట్ 7 year itch theory? నీ డైవర్స్ కజిన్ నీకు రిలేషన్షిప్ అడ్వైస్ ఇస్తుందా అండి? ఇవి కాస్ట్యూమ్స్ గీతాంజలి, ఇవి బట్టలు కావు. వీటి అవసరం నీకు లేదు. డోంట్ యూ నో మీ? ఐల్ బి ఆన్ జస్ట్ లైక్ దిస్ వెన్ ఎవర్ యూ వాంట్. నాకు అర్థం కాల.
ఏంటి చెప్పు, ఏమైంది? వాట్ హ్యాపెన్? లుక్ ద వే యూర్ సేయింగ్ దట్ వెన్ ఎవర్ యూ వాంట్. అయితే మరి యూ డోంట్ వాంట్. టెల్ మీ, వెన్ వాస్ ద లాస్ట్ టైం వి డిడ్ ఇట్? అంటే చెప్పలేకపోతున్నారు ఈయన. అసలు ఏమైపోయింది మన లైఫ్కి? పిల్లలు బుల్లెట్ ప్రూఫ్ కార్లో స్కూల్కి వెళ్తున్నారు, ప్లే గ్రౌండ్లో గన్స్ పట్టుకొని వాళ్ళ వెనకలే తిరుగుతున్నారు. యూ థింక్ నార్మల్ పీపుల్ లివ్ లైక్ దిస్? మనం నార్మల్ పీపుల్ కాదు. ఇంట్లో ఇంత జరిగినా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఈస్ నాట్ ఏ జోక్. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కాదు, నా అన్నదమ్ములు. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. యూ కాల్ దెమ్ సెక్యూరిటీ గార్డ్స్. మీకు ఫస్ట్ నుంచి కన్నా చూస్తే వాళ్ళు ఎలా వచ్చారనేది ఇంకా ముందు నుంచే మొదలవు తప్ప కట్ అయిపోయిన బిట్లు అవన్నీ. అన్నదమ్ములు గట్రా వచ్చారని చెప్పి ఇందాక పక్కన నిలబడ్డారు కదా వాళ్ళందరూ కూడా. దీని గురించి నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నార్మల్. నువ్వే చేస్తావు. ఏమైందక్క? వరుణ్ ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. 5 hours నుంచి సో తన అక్క వచ్చారన్నమాట. మీకు అది చెప్పిన ఇందాక చంపేశారని. వాళ్ళ తమ్ముడు కూడా చాలాసార్లు ట్రై చేశాను, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. Mama, there's no point coming and crying here. Papa came avadu. నీ కొడుకు కాన్ఫిడెన్స్ చూసావా? వరుణ్ ఎక్కడికి వెళ్తాడు, పని కాకుండా ఇంకెవరెవరిని కలుస్తాడో నీకేమైనా ఐడియా ఉందా? నేనేం చెప్తున్నాను, నువ్వేం అడుగుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా అసలు? అక్క నీకేమైనా తెలిస్తే ఎక్కడికి వెళ్ళాడో ఎవరిని కలిసాడో నేను మనిషిని పంపిస్తూ చెక్ చేస్తాను కదా. నాకు తెలీదు తను ఎక్కడికి వెళ్తాడో ఎవరిని కలుస్తాడో. ఐ జస్ట్ నో దెర్ ఇస్ సంథింగ్ టెరిబ్లీ రాంగ్. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అక్క ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? బావగారు ఇంటికి రాలేదు, చాలాసేపు నుంచి ఫోన్ ఆఫ్లో ఉంది. వాళ్ళ తమ్ముడు ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. అందుకే అక్క వరి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈవిడ కొంచెం డౌట్గా చూస్తుంది చూసారా. నాకు ఇక్కడ అసలు ఏం నచ్చట్లేదు. మనం యూఎస్లో ఎంత హ్యాపీగా ఉన్నాం, నాట్ హ్యాపీ హియర్. హ్యాపీనెస్ ఇస్ ఎ డెసిషన్ గీత. ఫినిష్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మనం వెనక్కి ఎందుకు వచ్చామో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇందాక ప్లేన్ వెళ్ళిపోయింది కదా, ఆ ప్లేన్ పైకి వెళ్ళాక వచ్చాక ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అనేది ఇక్కడ మొదలవుతుంది. ఏమీ లేదు, చెప్తానండి. ఇద్దరు చెప్పి మాట్లాడతాను. ఇద్దరు బాయ్స్ స్కూల్ ఫామ్ అంటే స్కూల్ డ్రెస్లో వచ్చి కాల్చారు అన్నమాట ఎవరిని, ఈయన ఫాదర్ని. సో దాని గురించి మళ్ళీ ఆయన అమెరికా నుంచి వెనక్కి వచ్చారన్నమాట. అది చూడడానికి వచ్చారన్నమాట. లెక్క ఏంటంటే ఈయన చేసిన పనికి ఈయన ఫాదర్ బయటికి వెళ్ళిపోమని చెప్తారు. అప్పటి నుంచి రారు, ఆయన ఇంటికి రారు. సో ఆయనకి ఎలా బుల్లెట్ తగిలిందని చెప్తే ఇంటికి వస్తారు. ఇక్కడ చూడండి, మనమే ఎమోషనల్గా ఫీల్ చూడండి ఒకసారి. నేను అది మొహం మీద రాసి పెట్టలేదుగా. సో ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట. పాపా ఈజ్ బెటర్ నా. డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు, చాలామంది విఐపీస్ వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. చెప్తాను నీకు ఎప్పుడు కలవచ్చు. కింద వెయిట్ చేయి. అదిగో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎందుకు చంపారా, ఈ మాత్రం దాన్ని చంపేస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ దీనికంటే పెద్ద ప్లాన్ ఉంది, తర్వాత ముందున్న వీడియోలో మీకు చెప్తాను నేను. సో అందరితో పాటు ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట, అందరితో పాటు.
ఓకే, నేను వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. దీని తర్వాత వాళ్ళ తాతగారు వచ్చి లోన తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక మనకి ఫ్యాక్టరీలో ఫీచర్స్ చూపించారు కదా మాట్లాడుతున్న ట్రైలర్లోని, బలవీర్ సింగ్ని చంపిన వాడిని నేను గొంతుకు వస్తానని చెప్పేసి ఆ సీన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులోని అన్న తమ్ముల్ని వాళ్ళందరూ బాడీ గార్డ్స్ కాదు మా అన్న తమ్ములు అని చెప్పారు కదా, వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చి అది కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది యానిమల్ మూవీలోని. అండ్ మనకి ఎక్కువగాని మన సైడ్ మూవీ కింద ఉంటుంది యానిమల్ మూవీ. సో తీసింది నార్త్ అయినా కానీ మనకు సౌత్ మూవీలాగే కనిపిస్తుంటుంది మూవీ మొత్తం. సో అందుకని నేను కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాను చేయడానికి. ఒకవేళ మీరు చేయాలో వద్దనేది కింద కామెంట్ అయితే చేయండి. దీనికి ఒక 1000 లైక్స్ అయితే చేస్తే నాకు ఒక ఐడియా అయితే వస్తుంది చేయాలో వద్దనేది. ఈ వీడియో ఎక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో మాట్లాడిన అయితే ఏమనుకోకండి, మాట్లాడకపోతే వీడియో స్ట్రైక్ అయితే పడితే మరి ఛానల్ పోయే అవకాశం అయితే ఉంటుంది, అందుకని అనమాట. ఇంకా మీరు సలార్ మూవీస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.